తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ఫుల్ ప్రసంగంతో రాజకీయ వేడి రాజేశారు. రాత్రి 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు ఆయన ఏకధాటిగా అనర్గళంగా మాట్లాడారు. ముఖ్యంగా కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుని తీవ్రంగా విమర్శించారు. నీటిపారుదల రంగంలో తెలంగాణకు జరిగిన నష్టానికి నాటి సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావునే పూర్తిగా బాధ్యతలు వహించాలని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సిలో, ఆర్ఈసీలో 11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి, మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు, అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష.